ప్రతి ఏటా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం, కానీ ఈ 2026 వేడుకలు చాలా ప్రత్యేకం. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు, సాంకేతికత మరియు మన సంస్కృతి మేళవింపుతో కర్తవ్య పథ్ మెరిసిపోయింది. ఈ రోజు వీడియోలో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో హైలైట్గా నిలిచిన స్పెషల్ ఈవెంట్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా రిపబ్లిక్ డేకి ఒక దేశాధినేత ముఖ్య అతిథిగా వస్తారు. కానీ ఈసారి యూరోపియన్ యూనియన్ నుండి ఇద్దరు అగ్రనేతలు రావడం విశేషం. అంటోనియో కోస్టా, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్, ఉర్సులా వోన్ డెర్ లేయన్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. భారతదేశం మరియు ఐరోపా దేశాల మధ్య పెరుగుతున్న బంధానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఏడాది పరేడ్ మొత్తం ఒక ప్రత్యేక థీమ్ చుట్టూ తిరిగింది. అదే వందే మాతరం రాసి 150 ఏళ్లు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ జాతీయ గేయానికి గౌరవంగా పరేడ్ పొడవునా 1923 నాటి అరుదైన చిత్రాలను ప్రదర్శించారు. స్వాతంత్ర మంత్రం, వందే మాతరం మరియు సమృద్ధి మంత్రం, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాలతో దేశ ప్రగతిని కళ్లకు కట్టినట్లు చూపించారు. డిఫెన్స్ రంగంలో ఈసారి కొన్ని అద్భుతాలు జరిగాయి. బ్యాటిల్ అర్రే ఫార్మాట్, భారత సైన్యం మొదటిసారిగా యుద్ధ క్షేత్రంలో సైన్యం ఎలా మోహరిస్తుందో చూపించే బ్యాటిల్ అర్రే పద్ధతిలో కవాతు నిర్వహించింది. భైరవ్ శక్తిబాన్ రెజిమెంట్, కొత్తగా ఏర్పాటైన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ మరియు డ్రోన్ టెక్నాలజీతో కూడిన శక్తిబాన్ రెజిమెంట్ మొదటిసారి పరేడ్లో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్, గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్లో వాడిన ఆయుధాల నమూనాలను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు గమనించారో లేదో, ఈసారి పరేడ్లో జంతువుల భాగస్వామ్యం వెరైటీగా ఉంది. లడఖ్ ప్రాంతానికి చెందిన జాన్స్కర్ పోనీలు, గుర్రాలు మరియు 2 మూపురాలు ఉండే బాక్ట్రియన్ ఒంటెలు ఈసారి పరేడ్లో స్పెషల్ అట్రాక్షన్. అంతేకాదు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరియు అతిథులు సాంప్రదాయ బగ్గీలో రావడం పాత జ్ఞాపకాలను గుర్తుచేసింది. ప్రేక్షకుల కోసం కూడా ఒక కొత్త ఐడియా తీసుకొచ్చారు. పరేడ్ చూసే గ్యాలరీలకు నంబర్లు కాకుండా భారతదేశంలోని పవిత్ర నదుల పేర్లు గంగా, యమున, గోదావరి, కృష్ణ పెట్టారు. అలాగే బీటింగ్ రిట్రీట్ వేడుకలో సంగీత వాయిద్యాల పేర్లు వీణ, సితార్, బాన్సురి వాడటం భారతీయతను చాటి చెప్పింది. సుమారు 2500 మంది కళాకారుల ప్రదర్శనలు, గగనతలంలో రఫేల్, సుఖోయ్ విమానాల విన్యాసాలతో ఈ 77వ గణతంత్ర వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ ఏడాది ఇస్రో ప్రదర్శించిన ట్యాబ్లో అత్యంత ప్రత్యేకం. భారత్ త్వరలో చేపట్టబోయే గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల నమూనాలను, వారు ధరించే ప్రత్యేక సూట్లను మొదటిసారి ప్రదర్శించారు. చంద్రయాన్ 4 మిషన్ మరియు భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను కూడా ఈ ప్రదర్శనలో చూపించడం విశేషం. వైబ్రెంట్ విలేజెస్, సరిహద్దు గ్రామాలు. గతంలో సరిహద్దు గ్రామాలు అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు అవి అభివృద్ధికి చిహ్నాలు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే వైబ్రాంట్ విలేజెస్ కి చెందిన సర్పంచ్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. కృత్రిమ మేధ విన్యాసాలు. 2026 రిపబ్లిక్ డేలో టెక్నాలజీ పాత్ర చాలా పెరిగింది. పరేడ్ ముగింపులో 5000 డ్రోన్లతో ఆకాశంలో